ఇప్పుడు మిమ్మల్ని ఫైర్ లేదు అని చెప్పేసి నామినేట్ చేసిన మీరు వెళ్ళి ఫైర్ లో చేయబెట్టారు. ఎందుకు అంతగానో మీకు ఫైర్ వచ్చింది? ఒక పర్సన్ కి టార్గెట్ చేయాలి, చిన్న పాయింట్ దొరికినప్పుడు ఆ పాయింట్ కి పెద్దగా చేయాలి. నాకు అర్థమైంది దే ఆర్ ప్లేయింగ్ దేర్ గేమ్. మీరెందుకు అన్డిజర్వ్డ్ అని వాళ్ళు అనుకున్నట్టు? వాళ్ళు థర్డ్ వీక్ ఎండ్ లోనే డిసైడ్ అయిపోయాడు. ఒక్కసారి వైల్డ్ కార్డ్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు డిసైడ్ అయిపోయాడు ఎవరికి తీయాలి ఇక్కడ. ఒక 2-3 days ఫుడ్ కూడా సరిగ్గా పెట్టలేదంట. ఇస్ దట్ ట్రూ? నిజమే. అంటే ఓడిపోయిన టీం కి వాళ్ళు ఇచ్చింది 40 seconds. ఆ 40 seconds అన్ని పెట్టాలి ఆ బాస్కెట్స్ లో ఒక వారం కోసం. నెక్స్ట్ వంట చేయడానికి ఓన్లీ మాత్రం ఇచ్చింది 1 గంట. అక్కడ మెంటల్ స్ట్రెయిన్, సైకలాజికల్, ఫిజికల్ స్ట్రెయిన్, నిద్ర లేక, సరిగా ఫుడ్ లేక, చాలా డిఫికల్ట్. లోపల ఉండటం వెరీ వెరీ డిఫికల్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఆల్రెడీ మీకు thumbnail చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది. మనతో పాటు ఆదిత్య ఓం గారు ఉన్నారు. ఇదేంటంటే ఓవర్ నైట్ స్టార్ అయినట్టు బిగ్ బాస్ నుంచి ఓవర్ నైట్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. బట్ స్టిల్ ఉన్న కొన్ని వీక్స్ అయినా సరే చాలా పాజిటివిటీ, మెనీ లవ్స్, ఎక్కడ చూసినా పాజిటివిటీ, స్వీట్. అదేంటి తేనె పూసిన కత్తితోనే నామినేట్ చేసి ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చి అండ్ ఆ తర్వాత లవ్ ని స్ప్రెడ్ చేశాడు. బట్ మిడ్ నైట్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిండు. బట్ స్టిల్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్ హార్ట్ అనే ఫీలింగ్ నాకైతే ఉంది. సో అలాంటి ఆదిత్య ఓం గారు మనతో స్టూడియోలో ఉన్నారు కాబట్టి మాట్లాడి బిగ్ బాస్ గురించి, తన అప్డేట్స్ గురించి, సినిమాల గురించి, డైరెక్షన్ గురించి అనేది మాట్లాడి తెలుసుకుందాం. వెల్కమ్ మేము. హాయ్నా. హలో అండి, ఎలా ఉన్నారు? యా, వి ఆర్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఫైర్ లేదు అని చెప్పేసి నామినేట్ చేసిన మీరు వెళ్ళి ఫైర్ లో చేయబెట్టినారు. ఎందుకు అంతగానో మీకు ఫైర్ వచ్చింది? ఏమైంది, ఒక అండర్ కరెంట్ నచ్చింది టోటల్ సెకండ్ వీక్ నుంచి. ఫస్ట్ నేను యంగ్స్టర్స్ కి ప్రమోట్ చేశాను. తర్వాత అదే యంగ్స్టర్స్ తిరిగి నాకు మీలో కాన్ఫిడెన్స్ లేదు, మీలో ఫైర్ లేదు అంటున్నప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి? నాకు అర్థమైంది దే ఆర్ ప్లేయింగ్ దేర్ గేమ్. ఒక పర్సన్ కి టార్గెట్ చేయాలి, ఒక పర్సన్ లో ఉన్న మైనస్ పాయింట్స్ కి ఎక్కువగా చేసి ఎక్కువగా చూపించాలి, చిన్న పాయింట్ దొరికినప్పుడు ఆ పాయింట్ కి పెద్దగా చేయాలి. ఎందుకు అలా అనిపించింది? సో నేను చెప్పాను వాళ్ళకి, నేను గొడవలు పెట్టను. I did self damage only మాత్రమే. I did heat of the moment ఒక క్షణిక ఆవేశం దానికి. ఒకవేళ ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే చిన్నగా అయింది. ఎందుకంటే ఆ మంట అంటే ఆల్రెడీ ఒక 3-4 hours అయింది ఆ మంట అది వెలిగించిన తర్వాత. అది సో చిన్నగా అయింది, బట్ ఇట్స్ ఓకే. కానీ నేను అంటే జస్ట్ అదే వీక్ ఒక 4-5 days నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి సెల్ఫిష్ గా ఆడాలి, ఓన్లీ మాత్రం నా గేమ్ గురించి ఆలోచించాలి. ఓకే, సపోర్ట్ ఓకే, ఇప్పుడు వరకు నబీల్ కి సపోర్ట్ ఇచ్చాను, మణికంఠకి సపోర్ట్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ నుంచి నా ఆట నేనే చూడాలి. అప్పుడే నాకు కరెక్ట్ ఎలివేషన్ టైంలో నాది ఎలిమినేషన్ జరిగింది. అవునవును. సో అది నాది తప్పు కూడా, అండ్ ఆఫ్ కోర్స్ ది క్రియేటివ్ టీమ్ ది తప్పు కూడా. వాళ్ళు కూడా అనుకోలేదు నేను ఐ వాస్ గోయింగ్ టు రేజ్ మై గేమ్. మీరు ఆ వీక్ లోనే మీరు ఓవర్కమ్ అయ్యారు, అన్ని తెలుసుకున్నారు, యు స్టార్టెడ్ యువర్ గేమ్. ఎస్ అదే టైంలో. సో వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు, బట్ దే డిసైడెడ్. వాళ్ళు థర్డ్ వీక్ ఎండ్ లోనే డిసైడ్ అయిపోయాడు. ఒక్కసారి వైల్డ్ కార్డ్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు డిసైడ్ అయిపోయాడు ఎవరికి తీయాలి ఇక్కడ, దాంట్లో డౌట్ లేదు. మీరెందుకు అన్డిజర్వ్డ్ అని వాళ్ళు అనుకున్నట్టు? నేను సరిగా వాళ్ళకి కావాల్సింది కంటెంట్ ఇవ్వలేకపోయాను. వాళ్ళకి కావాల్సింది నాకు లవ్ ట్రాక్స్ లేవు, అక్కడ పెద్దగా ఫ్రెండ్షిప్స్ కూడా జరగలేదు. ఎందుకంటే నబీల్ సోలో ప్లేయర్ అయిపోయాడు. మణికంఠ ఫ్రెండ్షిప్ అనేది వర్డ్ లో మణికంఠకి నమ్మకమే లేదు. సో స్టార్టింగ్ సోనియా గారితో పాటు నేను బడీగా వెళ్ళాను. తర్వాత సోనియా గారు కూడా ఒక వేరే ట్రాక్ మీద వెళ్ళింది. సో నాది పెద్ద ట్రాక్ ఏమీ అక్కడ జరగలేదు. సో ఆదిత్యకి ఎందుకు పెట్టాలి అక్కడ, ఆయన ఎంటర్టైనర్ కాదు కదా, ఆయన ఇది కాదు కదా, అట్లాంటి ఆలోచించి లవ్ ట్రాక్స్ రాదు ఇది. సో నాకు, నైనికాకి, సీతాకి వాళ్ళు తీశారు. వాళ్ళు దే బికేమ్ ఫిక్స్డ్ అండి. సో ఈ వాళ్ళ ముగ్గురుకి ఏమి ట్రాక్స్ నడవట్లేదు కదా, సో వాళ్ళ ముగ్గురుకి ఎలిమినేట్ చేయాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. నేను ఏమనుకున్నాను, లాస్ట్ నేను వచ్చినప్పుడు సీతా అండ్ నబీల్ విల్ గో టు ద లాస్ట్ 5 అట్లాంటి. ఎందుకంటే సీత కూడా చాలా జెన్యున్ పర్సన్, వెరీ రియల్, నిజంగా వెరీ వెరీ రియల్. ఆల్వేస్ క్రై. అది ఏమవుతుంది క్రైయింగ్ అంటే షీఈస్ వెరీ డైనమిక్. కానీ ఒక పర్సన్ లో ఉన్న చిన్న పాయింట్ కి కొంచెం పెద్దగా వాళ్ళు చేస్తారు. అదే పాయింట్ కి అంటే పృథ్వీ అంటే ఓన్లీ మాత్రం ఆవేశం, పృథ్వీ అంటే కోపం ఎక్కువ, అది చాలా పెద్దగా అయింది. అబ్బాయి రియల్ లైఫ్ లో అక్కడ నేను చూశాను చాలా జెన్యున్ గా, చాలా హంబల్ గా ఉన్నారు యాక్చువల్లీ. చాలా హంబల్ గా ఉన్నాడు. ఓన్లీ మాత్రం ఆటలు వచ్చినప్పుడు ఓవర్ అగ్రెసివ్ అవుతాడు. సో బట్ అది ఓవర్ అగ్రెషన్ మాత్రమే, పృథ్వీ అంటే ఓవర్ అగ్రెషన్ మాత్రం బయటికి వెళ్తుంది. సో హీస్ నాట్ లైక్ దాట్. సో బట్ ఇట్ ఈస్ దేర్ గేమ్. సో బయటకు వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే, సోనియా గారు అవ్వచ్చు, తర్వాత బేబక్ అవ్వచ్చు, వీళ్ళన్న మాటలు ఏంటంటే బిగ్ బాస్ ఏదైతే కంటెంట్ వాళ్ళకి కావాలో అది మాత్రమే చూపిస్తుంది. దాంట్లో నిజం ఉంది. దట్స్ ట్రూ. దట్స్ ట్రూ. సో మీ విషయంలో జరిగిందా?
వాళ్ళకి కావాల్సింది కంటెంట్ అంటే 24 hours లైవ్ లో కూడా వాళ్ళు చూపిస్తారు. అవును. బట్ ఆ 1 hour ఎపిసోడ్ ముఖ్యం. ప్రతిరోజు వాళ్ళు ఒక 1 hour ఎపిసోడ్ చూపిస్తారు కదా, ఆ 1 hour ఎపిసోడ్ ముఖ్యం. సో ఆ 1 hour ఎపిసోడ్ లో వాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళు అదే కట్ చేసుకుని వాళ్ళు పెడతారు. సో దట్ ఈస్ దేర్ క్రియేటివ్ టీమ్ టేక్. నేను దాంట్లో ఐ విల్ నాట్ కమెంట్ ఆన్ దాట్. సో ఇట్ ఈస్ ఇన్ దేర్ హ్యాండ్స్. కానీ కావాలని ఎవరికి వాళ్ళు బ్యాడ్ చేయరు, టీం ఎవరు చేయరు. బట్ సోనియా గారు అదే అంటున్నారు కదా, కావాలని ఎవరికి బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేయరు. ఎందుకంటే అంత ఆలోచన, అంత థింకింగ్ వాళ్ళకి కూడా ఉంది. మీకు ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక పర్సన్ మీకు అంటే ఒక పర్సన్ కి వాళ్ళు మంచి ప్లాట్ఫామ్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. తర్వాత కావాలని ఒక పర్సన్ కి వాళ్ళు బ్యాడ్ చేయరు, కట్ చేసి చూపిస్తారు, అది అన్నీ ఓకే. బట్ కావాలని క్యారెక్టర్ అసోసినేషన్ మాత్రం వాళ్ళు చేయరు. మీరు బయట రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, బిగ్ బాస్ చూసి రివ్యూ చేసే వాళ్ళు చాలా మంది రివ్యూవర్స్ వచ్చారు లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే. మీరు బయట ఉన్న పిఆర్స్ కి ఎవరికైనా డబ్బులు ఇచ్చారా? పిఆర్ కి నేను ఒక పిఆర్ కి పెట్టాను కదా. నాట్ పిఆర్, ఐ మీన్ పిఆర్ తరఫు నుండి రివ్యూవర్స్ కి ఎవరైనా అట్లా ఏమీ జరగలేదు నాకు. అరే ఎలా చెప్పాలి, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిగ్ బాస్ అనేది ప్రోగ్రామ్ కి నేను ఎందుకు వచ్చాను ఫస్ట్. ఓకే, సో ఈ బిగ్ బాస్ నాకు అస్సలు నేను ఏమి తెలియకుండా లోపలికి వెళ్ళాను. నేను పాత సీజన్స్ కూడా చూడలేదు. ఈ పిఆర్ అనేది వర్డ్ నాకు లాస్ట్ ఒక వారంలో నాకు తెలిసింది, పిఆర్ పెట్టాలి ఇది. మాకు సినిమా వాళ్ళకి ఒక పిఆర్లు ఉన్నారు కదా, మనం వాళ్ళకి ఒక రిలీజ్ పెడతాను అంతే మాత్రం. ఆ డీటెయిల్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ పేరు, ఈ లింక్స్ అన్ని ఆటోమేటిక్ గా వెళ్తుంది. ఈ దేనికి పిఆర్ పెట్టాలి నాకు అర్థం కాలేదు. కానీ పిఆర్ పెట్టిన కంపల్సరీ. సో ఒక పర్సన్ కి నిజంగా చాలా చిన్న అమౌంట్ పే చేసి ఒక పర్సన్ కి పెట్టాను, జస్ట్ మామూలు ఖర్చులే అమౌంట్. కానీ రివ్యూవర్స్ కి కానీ ఎవరికి నేను ఒక రూపాయి, నాకు తెలియదు వాళ్ళ గురించి. బయటికి వచ్చిన తర్వాత నా పిఆర్ నాకు చూపించారు, చూడండి భయ్యా ఇది అయినా మీకు ఎలా తిడుతున్నారు, ఈయన పొగుడుతున్నారు అన్ని. సో అప్పుడు నాకు అర్థమైంది ఈ పిఆర్లు కూడా ఇట్లాంటి రివ్యూవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. మీరు ఏదైతే దిస్ ఈస్ కాల్డ్ లవ్, ఐఎమ్ స్ప్రెడింగ్ దిస్ అని మీరు ఏదైతే అన్నారో అదే బ్యాడ్ అయింది బేసిక్ గా. మీరు ఏదైతే నామినేట్ చేసేటప్పుడు అని అన్నారో అది ప్రతిసారి అవ్వడం వల్ల అది చూడడానికి ఏమైందంటే ఎందుకు ప్రతిసారి అని. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే నాకు పర్సనల్ గా అక్కడ ఉన్న పర్సన్స్ తో ఏమి పర్సనల్ శత్రువులు అంత ఏం లేదు కదా, వాళ్ళు నా ఎనిమీస్ కాదు కదా. సో వాళ్ళు ఉన్న మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి, చాలా వాళ్ళు గుడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. సో నేను ఫస్ట్ వాళ్ళు గుడ్ క్వాలిటీస్ వాళ్ళకి గుర్తించేసి మీలో ఈ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కానీ నాకు ఈ పాయింట్ మాత్రం నచ్చలేదు, అందుకే మీకు నామినేట్ చేస్తున్నాను. అది కూడా చాలా ప్రేమతో, చాలా ఎఫెక్షన్ తో నేను మీకు నామినేట్ చేస్తున్నాను. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐ హేట్ యూ, దట్ ఈస్ మై స్టైల్. నేను దానికి మార్చను. దట్స్ రియల్లీ వెరీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్. సో వాట్ ఎవర్, కొంతమందికి అది నచ్చింది, కొంతమందికి ఫేక్ కూడా అనిపించింది. లుక్, వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రటిక్ వరల్డ్. మనం ఒక సొసైటీలో, ముఖ్యంగా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు, ఒక పబ్లిక్ సెలబ్రిటీలో ఉన్నప్పుడు, మేము మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీఆర్ లైక్ ఏమంటారు దానికి, చౌరస్తాలో స్టాచ్యూ ఉంటుంది కదా, ఒక స్టాచ్యూ లాంటి ఒక సెలబ్రిటీ అంటే, ఒక పబ్లిక్ ఫిగర్ అంటే. సో కొంతమంది వచ్చి ఆ స్టాచ్యూ మీద గార్లెండ్ పెడతారు, కొంతమంది వచ్చి షూస్ కూడా కొడతారు, కొంతమంది వచ్చి గుడ్లు, ఎగ్స్ కూడా. సో వీఆర్ లైక్ స్టాచ్యూస్, వీఆర్ ఓపెన్ టు పబ్లిక్ స్క్రూటినీ. అది మనం ఒక పని చేస్తాను, వదిలేసి ముందుకు వెళ్తాం. తర్వాత పబ్లిక్ రియాక్షన్ ఎలా అవుతుంది మా చేతిలో లేదు. సో సమ్ టైమ్స్ వీ గెట్ బుకేస్, సమ్ టైమ్స్ వీ గెట్ బ్రిక్స్ ఆల్సో. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ పబ్లిక్ లైఫ్. సో బిగ్ బాస్ హౌస్ లో హగ్స్ అండ్ కిసెస్, దానికి మీ ఒపీనియన్ ఏంది? అది కొంచెం అది దాంట్లో అంటే కొంచెం ఈ సోషల్ మీడియా వాళ్ళకి కూడా కొంచెం తప్పు ఉంది. కొంచెం అంటే అంత లేదు, ఏమి ప్రొజెక్షన్ ఎక్కువ అయింది. ఈ రోజు మీరు ఏ కాలేజ్కి వెళ్తే, మీరు ఒక కాఫీ షాప్ కి వెళ్ళండి, మీరు మల్టీప్లెక్స్ లో ఒక సినిమా చూడండి, అక్కడ యంగ్స్టర్స్ బ్యాచ్ చూడండి, అందరికీ హగ్ చేస్తారు కదా. ఈ రోజు ఇది చాలా కామన్ అయింది. వీఆర్ లివింగ్ ఇన్ వెరీ మోడర్న్ టైమ్స్. మీరు కాఫీ షాప్ కి వెళ్ళినప్పుడు కూడా చూడండి, పిక్నిక్స్ లో, ట్రిప్స్ లో చాలా కామన్ అయింది ఇది హగ్ ఇది అది. బట్ నాకు బయటకి వచ్చిన తర్వాత ఏం అర్థమైంది, బిగ్ బాస్ చూసిన వాళ్ళు, తెలుగు బిగ్ బాస్ చూసిన వాళ్ళు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, మోస్ట్లీ ఫ్యామిలీ ఆడియన్స్. సో ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇది నచ్చలేదు, అది నాకు అనిపించింది. సో మేబీ ఇది హిందీ బిగ్ బాస్ కి చాలా కామన్, అంటే ఒక 20 years బ్యాకే కామన్ అయింది. కానీ తెలుగు బిగ్ బాస్ కి ఇప్పుడు కూడా అంత వాళ్ళు ఓపెన్ గా తీసుకోలేదు, సో అండ్ రిసీవ్ చేసుకోలేదు. సో అది. సో మీరు ఎలిమినేట్ అయిపోయిన రోజు, అదే రోజు నైట్ ఐఎమ్ వాచింగ్ 24/7. సో యష్మి అండ్ పృథ్వీ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. దే వర్ టాకింగ్ అబౌట్ యూ, ఈ సచ్ అ వెరీ కైండ్ హార్టెడ్ రా,
ఈవెన్ ఎవరిని హగ్ కూడా చేసుకునేవాడు కాదు అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు హగ్ ఈజ్ అ వెరీ నార్మల్ థింగ్ అంటే హగ్ కూడా చేసుకోకపోయేవాడ్రా అనే మాట అంది. సో ఏమైంది, నాకు ఒక జనరేషన్ గ్యాప్ ఉంది కదా, 15 years 18 years 20 years గ్యాప్ ఉంది కదా నా ఏజ్లో వాళ్ళు ఏజ్లో. సో అంత ఫ్రెండ్లీగా వాళ్ళు, అంటే అంత ఫ్రెండ్లీగా కొంచెం నాకు ఒక బ్లాక్ అనిపించింది వాళ్ళ తరపు నుంచి, నా తరపు నుంచి కాదు. సో వాళ్ళు అంత ఫ్రెండ్లీగా నాకు తీసుకోలేదు. ఎప్పుడైనా ఒక స్టేజ్కి అన్న గారు, ఆది గారు, ఆది అన్న, సో అట్లాంటివి చెప్పి ఒక స్టేజ్కి పెట్టారు, ఒక స్థాయికి. ఓకే, సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు మనం కూడా అట్లాంటినే రియాక్ట్ చేయాలి కదా, ఎందుకు అనవసరంగా ఇది. సో ఐ మెయింటైన్ దట్ డిస్టెన్స్, దట్ డిస్టెన్స్ అండ్ దట్ రెస్పెక్ట్ ఐ మెయింటైన్ ఫర్ ఎవ్రీ వన్. బట్ మీరు కూడా ఏదైనా ట్రాక్ నడిపిస్తే ఉండేవాళ్ళేమో ఇంకా సస్టైన్ కాదు, ట్రాక్ కాదు. నేను నా గేమ్ కి పేసింగ్ రాంగ్ చేశాను. నేను ఫ్రాంక్ గా ఒప్పుకుంటా ఈ మ్యాటర్. నేను గేమ్ అంటే ఇంకా ట్రాక్ కాదు, సెల్ఫిష్ గా ఆలోచిస్తే సెకండ్ వీక్ లోనే నా గేమ్ కి స్టార్ట్ చేస్తే బెటర్. ఇప్పుడు నాకు అనిపించింది, నేను చాలా లేట్ గా స్టార్ట్ చేశాను. సో అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది మా చేతిలో లేదు. అంటే అభయ్ నవీన్ పాపం, హీ వాజ్ డెఫినెట్లీ లాస్ట్ 5 candidate. అనవసరంగా ఒక గొడవ పెట్టుకుని ఎలిమినేట్ అయిపోయాడు. బట్ హీ వాజ్ గుడ్ టాకర్. అభయ్ నవీన్ వాజ్ అ గుడ్ టాకర్. స్ట్రాటజీ కూడా ఉంది, అండ్ టాస్క్ కూడా బాగానే ఆడతారు. సో హీ వాజ్ గుడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. కానీ అనవసరంగా బిగ్ బాస్ తోనే పోటీ చేశాడు, తిట్టడం ఇది అని. నేను అభయ్కి కూడా చెప్పాను అప్పుడు లోపల ఉన్నప్పుడు, మీరు మాతో పోటీ చేయండి, మిగతా వాళ్ళు ఆ ప్లాన్ ఉంది కదా వాళ్ళతో పోటీ చేయండి. మీరు ఎందుకు బిగ్ బాస్ క్రియేటివ్ టీమ్ కి తిడుతున్నారు, మీరు ఎందుకు బిగ్ బాస్ కి తిడుతున్నారు, కంటిన్యూస్ గా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు. అప్పుడు మా చేతిలో లేదు. అక్కడ ఉన్న పరిస్థితి వల్ల కొంచెం మైండ్ కూడా అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంది. ప్రతి పర్సన్ కి అవుతుంది. ప్రతి పర్సన్ కి కొన్ని వారాలు వాళ్ళు మంచిగా కనిపిస్తారు, కొన్ని వారాలు ఎలివేషన్ అవుతుంది, కొన్ని వారాలు వాళ్ళు చాలా డౌన్, ఎందుకు ఇలా బిహేవ్ చేయాలి. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అక్కడ మెంటల్ స్ట్రెయిన్, సైకలాజికల్, ఫిజికల్ స్ట్రెయిన్, నిద్ర లేక, సరిగా ఫుడ్ లేక, చాలా డిఫికల్ట్. లోపల ఉండడం వెరీ వెరీ డిఫికల్ట్, వెరీ వెరీ డిఫికల్ట్. సో ఫుడ్ లేక అంటే గుర్తొచ్చింది, ఒక 2-3 days ఫుడ్ కూడా సరిగా పెట్టలేదంట. ఇస్ దట్ ట్రూ? అది నిజమే. ఆ ఫుడ్ కూడా మాకు గెలవాలి కదా, రాషన్ కోసం కూడా టాస్క్ చేయాలి కదా. అది కూడా ఒక వారం కోసం రాషన్ ఓన్లీ మాత్రం 40 seconds లో కానీ 1 minute లో సూపర్ మార్కెట్ కి వెళ్ళి వాళ్ళు జస్ట్ మాత్రం, అంటే ఓడిపోయిన టీం కి వాళ్ళు ఇచ్చింది 40 seconds. తర్వాత 40 seconds ఓడిపోయిన టీం కి జస్ట్ 40 seconds. ఆ 40 seconds లో అన్ని పెట్టాలి ఆ బాస్కెట్స్ లో, ఒక వారం కోసం. నెక్స్ట్ వంట చేయడానికి ఓన్లీ మాత్రం ఇచ్చింది 1 గంట, అంతే కదా. 1 hour, అదే ఒక hourలో లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్ని చేయాలి. సో మేము తినేది అన్ని పాత ఫుడ్, స్టేల్ ఫుడ్. మార్నింగ్ వంట చేసిన తర్వాత అదే ఫుడ్, ఆఫ్టర్నూన్ అదే ఫుడ్, డిన్నర్, అండ్ రేపు మార్నింగ్ కూడా అదే ఫుడ్. సో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయంట మనీకంట. అది కదా, అదే మెయిన్, అదే ప్రాబ్లం వచ్చింది కదా మనీకి. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది అక్కడ. బట్ ఓకే, ఐఎమ్ స్ట్రాంగ్ కాబట్టి, అండ్ మనీ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్. బట్ అంటే భరించలేక ఆయన ఓన్లీ మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, హెల్త్ ఇష్యూ వల్ల ఓన్లీ మాత్రం. సో ఇప్పుడు మణికంఠ లోపల ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అని మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, కట్ చేస్తే వాళ్ళని నామినేట్ చేస్తాడు. ఈవెన్ మీ విషయంలో కూడా అయింది. సో ఏమంటే మణికంఠ గేమ్ ప్లాన్ ఏంటి? మణికంఠ గేమ్ ప్లాన్ అసలు మణికంఠకి తెలియదు. సో తర్వాత మణికంఠకి నేను చాలా మంచి ఫ్రెండ్, చాలా మంచి అబ్బాయి. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత నేను ఇంకా కెరియర్ కోసం కూడా, మణికంఠ కెరియర్ లో కూడా నేను సలహాలు కానీ గైడెన్స్ నేను ఇస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా మేము మాలో ఉన్న బాండ్ లోపల కంటే బయట ఇంకా పెరుగుతుంది. సో నా ఆడియో ఫంక్షన్ కి కూడా మణికంఠ వచ్చారు, ఆది పర్వం ఆడియో, సోనియా అందరూ సోనియా గారు కూడా అందరూ. సో బట్ లోపల మణికంఠకి గేమ్ ఏంటి అర్థం కాలేదు. ఆయన, నేను అంటే సంథింగ్ హీ వాస్ థింకింగ్ ఐఎమ్ సోలో ప్లేయర్, నేను సోలోగా ఆడగలుగుతాను, నేను సోలోగా చూపించగలుగుతాను, అట్లాంటి ఏదో ఆలోచనలో పడి హీ బికేమ్ టార్గెట్. సో నేను చెప్పాను, మనీ ఇక్కడ అలయన్సెస్ ముఖ్యం, ఇక్కడ స్ట్రాటజీ, గ్రూప్ గేమ్స్ ఆడడం ముఖ్యం, స్ట్రాటజీ, ఒక వ్యూహం అది ముఖ్యం ఇక్కడ. కానీ సీరియస్ గా తీసుకోలేదు మనీ. ఇంకోటి, మనీ కి మెంటల్ ఫ్లక్చుయేషన్స్, హీఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ సమ్ ఆస్పెక్ట్, చాలా టాలెంటెడ్, బట్ మెంటల్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ. ఆ మూడ్ స్వింగ్స్ అనొచ్చు, వాట్ ఎవర్. సో అంటే ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ప్లేయింగ్ విత్ హిమ్, వెరీ డిఫికల్ట్. అదే టీమ్ లో మణికంఠ అంటే అందరికీ భయమే.